వెనక్కే ఉన్నా నా కెమెరా వెనక్కి అన్నా 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 కిందకున్నావు, అది వస్తుంది కదా నీది ఫ్లాషా? ఉన్నాను సార్. సార్ ఉన్నాను సార్. ఓకే సార్, మీరు చెప్తా అండి అయిపోతాను. ఓకేనా? సార్ ఆ కార్డ్ 2014-19లో నెల్లూరు నగరానికి 550 కోట్లతో సంగం బ్యారేజీ నుంచి వాటర్ తీసుకొచ్చాం. ఎందుకు సంగం బ్యారేజీ తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నా నది దగ్గర ఎండాకాలం నీళ్లు కిందకి పోతాయి, కింద పోయినప్పుడు బురద నీళ్ళు వస్తుంది. అదే సంగం బ్యారేజీలో అయితే 365 రోజులు స్పష్టమైన నీళ్లు ఉంటాయి. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, అక్కడి నుంచి తీసుకురమ్మంటే అక్కడి నుంచి లైన్ వేసి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను దానికి. 14-19లోనే ఇంకొక 50 కోట్లు ఖర్చు పెట్టుంటే అది అయిపోయింది. అది 50 కోట్లు కూడా నేనే శాంక్షన్ చేయించాను. అట్కోలో శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టేదిగా చేశా, నెల్లూరు ప్రజలు కాదు. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని పక్కన పెట్టేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ టేకప్ చేశాను. 1 ఇయర్లో ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇస్తాను, ప్రతి ఇంటికి సంగం బ్యారేజ్ నీళ్ళు ఇస్తాను. అది ఒకటవది. రెండవది ప్యూర్ మినరల్ వాటర్ కావాలని, ఈరోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, పేదలు నిరుపేదలు ఉన్నారు. అందుకని ఎన్టీఆర్ సుజల అనే పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే, అంటే 2 రూపాయలకే 20 లీటర్లు, 2 రూపాయలకి 20 లీటర్ల కార్యక్రమాన్ని నెల్లూరులో 6 లక్షల లీటర్లు ప్రతిరోజు సప్లై చేసేటట్టుగా ఏర్పాటు చేశారు. నెల్లూరు సిటీకి అయితే 3 లక్షలు, దానికి 2,75,00,000 ఖర్చు పెట్టాం. నెల్లూరు సిటీకి 2,75,00,000 కోట్లు 2014-19లో ఖర్చు పెడితే కొంత వర్క్ జరిగితే బ్యాలెన్స్ 4,80,00,000 అవుతుంది. ఆ 4,80,00,000 కానీ ఖర్చు పెట్టుంటే దాదాపు 15,000 కుటుంబాలకు యాక్చువల్గా చక్కటి వాటర్ ఉండేది. కానీ గత ప్రభుత్వం పెట్టిన 2,75,00,000 వేస్ట్ అయిపోయింది. ప్రజాసొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సుల సొమ్మది. అసలు జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు దాన్ని వేస్ట్ చేయరు. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళా ఆ 4,80,00,000 యాక్చువల్గా ఏర్పాటు చేసి ఈరోజు ఆల్రెడీ 2 మదర్ ట్యాంక్, మొత్తం 3 మదర్ ట్యాంకులు, 1 lakh, 1 lakh, 1 lakh ఆల్రెడీ 2 మదర్ ట్యాంకులను ఓపెన్ చేశాను. వాటి ద్వారా మళ్ళీ 60 ట్యాంకులు, ఇటువంటి 60 ఉంటాయి. ఈరోజు అయితే 53వ డివిజన్లో ఓపెన్ చేసాము. అటువంటి 60 ట్యాంకులు, 3 మదర్ ట్యాంకులు, 60 ట్యాంకులు ఏర్పాటు చేసాము. వీటి ద్వారా కార్డు ఇస్తారు. ఆ కార్డులో అంటే 2 రూపాయలకి ఆటోమేటిక్ 20 లీటర్లు అటు పెడితే దాంట్లో పడుతుంది. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. నేను అడిగేది 10 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి, మన ఎత్తిరేసిపోయాడు. దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలా, ఇంట్రెస్ట్ కట్టాలా? అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి దాన్ని ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేసుకొని వస్తున్నారు. త్వరలో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసామో అన్నీ చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. త్వరలో 53, 54 డివిజన్లో ఉండే భగవత్ సింగ్ కాలనీ వాళ్ళకి త్వరలో ఒక తీపి కబురు చెప్తా. త్వరలో వాళ్ళు యాక్చువల్గా నేను ఎలక్షన్ అప్పుడు అడిగారు, సార్ గత ప్రభుత్వం పట్టాలు వల్ల ఒక కాగితం ఇచ్చింది నివాసం ఉన్నామని. నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు సార్ మాకు పట్టాలు కావాలన్నారు. నేను ఆ రోజు ప్రామిస్ చేయాల. నేను ఒకటే చెప్పాను,
గవర్నమెంట్ వస్తే అధికారులు తీసుకొచ్చి మీ ముందు కూర్చొని పెడతా, వాళ్ళతో డిస్కస్ చేస్తాను, వీలైతే చేస్తానని చెప్పాను. అన్నట్టుగానే కలెక్టర్ని, ఇరిగేషను, జేసీని, మున్సిపల్ శాఖని అందరిని ఇక్కడ కూర్చొని పెట్టాను భగత్ సింగ్ కాలనీలో. వాళ్ళతో డిస్కస్ చేశా. ఫైల్ మూవ్ అవుతూ ఉంది. ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా, సానుకూలంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోమన్నారు. అది అధికారులు చూస్తున్నారు. త్వరలో భగత్ సింగ్ కాలనీలో ఉండే పట్టాలు ఏవైతే లేవో వాళ్ళకి త్వరలో తీపి కబురు చెప్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.